ఏ ప్రాంతంలో బొగ్గు పుట్టింది? నల్ల బంగారం పుట్టినే లేదు. దాని పుట్టు పూర్వోత్తరాలేంటి అని చూస్తే మనం బ్రిటిషర్ల కాలం నాటికి వెళ్లాల్సి ఉంటుంది. కేవలం తెలుగు వారే కాదు, కేరళ, తమిళనాడు, ఒడిశా, పశ్చిమ బెంగాల్తో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన ఎందరికో ఉపాధి అందించిన ఘనత, చరిత్ర ఈ ప్రాంతం సొంతం. అంతటి చారిత్రక ప్రాధాన్యత సంతరించుకున్న ఆ ప్రాంతం ఏది? ఇంతటి హిస్టారికల్ ఇంపార్టెన్స్ గల ఈ గ్రామం ప్రస్తుతం ఎలా ఉంది? ఆ డీటెయిల్స్ ఏంటి? బిగ్ టీవీ ప్రేక్షకుల కోసం ప్రత్యేక కార్యక్రమం. బొగ్గు నిక్షేపాలకు నిలయంగా ఉన్నటువంటిది ఖమ్మం ఉమ్మడి జిల్లా. అనేక దశాబ్దాల పాటు సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో బొగ్గును వెలుగు తీసుకుంటూ తమ వ్యాపార లావాదేవీలు కొనసాగించుకుంటూ కోట్ల రూపాయలు గడిస్తున్నా కానీ సింగరేణి ఊరి పేరుతో సంస్థ మొదలైంది. ఆ సింగరేణిలో గత కొన్ని దశాబ్దాల క్రితం ఆ గ్రామానికి సంబంధించి ఓపెన్ కాస్ట్లు ఉన్నాయని చెప్పి బ్రిటిష్ కాలం వారు గుర్తించడం జరిగింది. ఆ తర్వాత బొగ్గును వెలుగు తీయటం, తర్వాత అక్కడి నుంచి ఆ పరిసర గ్రామాల్లో సుమారు కొన్ని వేల మెట్రిక్ టన్నుల బొగ్గును వెలుగు తీసుకున్నా సరే ఆ గ్రామానికి మాత్రం అభివృద్ధికి బాటలు వేయలేదు సింగరేణి అధికారులు అంటూ గ్రామస్తులు వాపోతున్నారు. అసలు సింగరేణి గ్రామం పేరుతో ఏర్పడిన సింగరేణి సంస్థకు ఎందుకు సింగరేణి అధికారులు పట్టించుకోవట్లేదు, బొగ్గు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆ గ్రామానికి ఎందుకు నిధులు ఇవ్వడం లేదు అనేది దానిపై గ్రామస్తులు ఏమంటున్నారో ఏందో తెలుసుకుందాం. బ్రిటిష్ కాలంలో ఓరుగల్లు పరిధిలో సామంతు రాజుల ఏలుబడిలో సింగరేణు అలియాస్ సింగరేవు రాజు ఆధీనంలో ఉన్న గ్రామమే సింగరేణి. 1880లో కొందరు రాము భక్తులు భద్రాచలంలో ఉన్న శ్రీరాముడిని దర్శనం చేసుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా భద్రాచలం వచ్చేవారట. కొందరు ఓరుగల్లు ప్రాంతానికి చెందిన కొందరు రాము భక్తులు ఆయా ప్రాంతాల నుంచి భద్రాచలానికి బయలుదేరారు. దారి మధ్యన గోదావరి తీరాన ఉన్న రాముల వారిని దర్శించుకునేందుకు కొందరు కాలిపుట్టున వస్తున్న సమయంలో సింగరేణి సమీపంలో సేద తీరారు. తమ ఆకలి తీర్చుకునేందుకు రాళ్ల పొయ్యి ఏర్పాటు చేసుకుని అన్నం వండుకుంటుండగా పొయ్యి రాళ్లు సైతం దగదగా మండాయట. దీంతో భక్తులు భయభ్రాంతులకు గురయ్యారట. ఆ తర్వాత మరో 3 రాళ్లతో మరో పొయ్యి ఏర్పాటు చేసుకున్నా సరిగ్గా అలాగే బగ్గుమన్నాయట. అవి ఒకటికి 3 సార్లు పొయ్యి మార్చినా ఆ రాళ్లు మండుతూనే ఉండడంతో వారికి అనుమానం వచ్చిందట. దీంతో వారు సామంత రాజైన సింగరేడుకు విషయం చెప్పారట. తర్వాత అదే వార్త ఆ ప్రాంతరాజు సింగరేడు ద్వారా బ్రిటిష్ దొర విలియం కింగ్ కు తెలిసిందట. ఆయన ఆధ్వర్యంలో బ్రిటిష్ ఇంజనీర్లు ఇక్కడ ప్రత్యేక పరిశోధనలు చేసి బొగ్గు గనులు ఉన్నట్టు తేల్చారట. అలా బ్రిటిష్ కాలంలోనే ఇక్కడ బొగ్గు గనులు ఉన్నట్టు కనుగొన్నారట. ఆ ప్రాంతమే ఖమ్మం జిల్లాలోని సింగరేణి మండలంలోని సింగరేణి గ్రామం. దీన్నే కారేపల్లిగాను పిలుస్తారు. గ్రామంలో నడు సెంటర్కి వచ్చాం. ప్రజెంట్ మనం ఈ యొక్క గాంధీ సెంటర్ దగ్గర నుంచి మొదటికైతే అసలు ఏం జరుగుతుంది ఏందనేది మనం ఈ స్థానికులు అడుగు చూద్దాం. ఇక చాలా వరకు కూడా మౌలిక సదుపాయాలు లేవంటూ ఒకవైపున, మరోవైపున పిల్లలకు కనీసం స్కూలు అంటే ప్రాంగణం కూడా సరక్కగా లేదంటూ, మరోవైపున ఇక్కడ నుంచి భూగర్భంలో నుంచి ఏదైతే సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో బొగ్గును వెలుగు తీసినారో బొగ్గునైతే తోడుకుపోతున్నారు కానీ గ్రామానికి మాత్రం వెలుగులు నింపట్లేదంటూ కూడా గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో మనం గ్రామస్తుల దగ్గర పోతున్నాం. మనం మరొకటి చూద్దాం ఒకసారి. ఇక వాళ్ళు ఏమంటారు, ఏంటి, అసలు వాళ్ళు ఎందుకు గ్రామాభివృద్ధి చక్కగా జరగట్లేదంటూ వాళ్ళు ఆరోపిస్తున్నారని సంబంధించి మనం మరొకటి చూద్దాం. అయితే అనేక సంవత్సరాల చరిత్ర ఉన్న సింగరేణికి ఈ యొక్క సింగరేణి గ్రామానికి సంబంధించి కూడా బొగ్గు వెలుగు తీస్తున్నారు. ఇక్కడ నుంచి మీకు అంటే కోట్లాది రూపాయలు అంటే ప్రతి సంవత్సరం ప్రతి నెలకు 1000 క్యూబిక్ మీటర్ల బొగ్గు తీసుకొని పోతున్నారు. కానీ మరి మీ గ్రామకు అభివృద్ధికి వాళ్ళు సింగరేణి నిధులు ఇవ్వట్లేదని చెప్పి అంటున్నారు. ఏంటి దీనికి సంబంధించి? నమస్కారం అండి, నా పేరు ఇంద్రతి సురేందర్ రెడ్డి. సింగరేణి గ్రామం, సింగరేణి మండలం, ఖమ్మం జిల్లా. సింగరేణి ఈ పేరు తెలియని వాళ్ళు మన భారతదేశంలో లేరంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే సింగరేణి అనేది దేశవ్యాప్తంగా పేరొందిన పేరు. కానీ ఈ సింగరేణి అనే పేరు ఒక బొగ్గు గనుల సంస్థ పేరుగానే భావిస్తారు తప్ప సింగరేణి అనే పేరుతో ఒక గ్రామం ఉందని, ఆ గ్రామంలోనే మొట్టమొదటగా బొగ్గు తవ్వకాలు ప్రారంభించారని మన దేశంలో ఎవరికీ ఇంతవరకు తెలియదు. కానీ ఎంతో చారిత్రక నేపథ్యం, అంటే దాదాపు 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన సింగరేణి గ్రామం బొగ్గు గనులకు పుట్టినిల్లు. ఈ గ్రామం సమీపంలోనే 1876వ సంవత్సరంలో మొట్టమొదటిగా బొగ్గు తవ్వకాలు ప్రారంభించారు. ఆ తర్వాత 10 సంవత్సరాల పాటు పరిశోధనలు జరిపి 1886వ సంవత్సరం నుండి ఇక్కడ బొగ్గు తవ్వకాలు ప్రారంభించారు. ఆ తర్వాత ఇక్కడి నుండి సింగరేణి గ్రామం నుండి ఒక
రైల్వే స్టేషన్ నిర్మించి ఆ రైల్వే ట్రాక్ ద్వారా ఆ రైల్వే ట్రాక్ నిర్మించి ఇక్కడ నుండి ఇల్లందు, కొత్తగూడెం, సత్తుపల్లి తదితర ప్రాంతాల నుండి ఇప్పటికీ బొగ్గు తరలిస్తున్నారు. అయితే ఈ సింగరేణి గ్రామంలో బొగ్గు తవ్వకాలు ప్రారంభించిన సింగరేణి పుట్టినిల్లు ఈ సింగరేణి గ్రామం అయినా ఈ గ్రామానికి మాత్రం సింగరేణి సంస్థ నుండి ఈ రోజు వరకు ఎలాంటి నిధులు కానీ ఎలాంటి వసతులు కానీ కల్పించలేదు. ఆనాడు 2003వ సంవత్సరంలో ఆనాటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు 2 కోట్ల రూపాయలు షేప్ నీళ్ళ ద్వారా సింగరేణి గ్రామానికి ఇచ్చారు. ఆ 2 కోట్ల రూపాయలలో 1,60,00,000 మాత్రమే ఖర్చు పెట్టి సింగరేణి గ్రామాల ప్రధాన రహదారి నిర్మించారు. ఆ తర్వాత మళ్ళీ ప్రజాప్రతినిధులు నిరాహార దీక్షలు చేస్తే మళ్ళీ కొన్ని నిధులు ఇచ్చారు. కానీ ఆ రోజు నుంచి మళ్ళీ ఇటు తిరిగి చూడడం లేదు. 2003వ సంవత్సరంలో సింగరేణి ఆవిర్భావ దినోత్సవాలు డిసెంబర్ 23వ తేదీ సింగరేణి ఆవిర్భావ దినోత్సవం కూడా సింగరేణి గ్రామంలో జరిపారు. ఆ తర్వాత మళ్ళీ దాదాపు అంటే 2003 నుంచి ఇప్పటి వరకు ఇక్కడ ఆవిర్భావ దినోత్సవాలు కానీ లేదా ఈ ప్రాంతాన్ని సింగరేణి అధికారులు తిరిగి చూసిన పాపన పోలేదు. ఇప్పటికైనా ఎందుకు ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి మీకు సింగరేణికి సంబంధించి అసలు ఇక్కడ నుంచి బొగ్గు తీసుకెళ్తుంది గవర్నమెంట్, అంటే సింగరేణి సంస్థ వాళ్ళు, కానీ మరి ఎందుకు నిధులు ఇవ్వట్లేదు? మీరు అడగలేదు మీ గ్రామం నుంచి? ప్రతిసారి 5 ఏళ్లకోసారో 10 ఏళ్లకోసారో ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అయితేనేమి ఇక మేధావులు అయితేనేమి అందరూ దాని గురించి ఉద్యమిస్తానే ఉన్నాం. కాకపోతే ఏంటంటే అక్కడ ఉన్నటువంటి సింగరేణి అధికారులు ఈ సింగరేణి వెలికి తీసే క్రమంలో మొట్టమొదటిసారిగా అక్కడ ఇల్లందులో తీసామని చరిత్రను వక్రీకరిస్తూ ఉన్నారు. దాన్ని ఈ సింగరేణి మరుగున పడుస్తూ ఉన్నారు. అందుకనే మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఈ సింగరేణి పేరును వాడుకుంటూ ప్రపంచవ్యాప్తంగా దీనికి ఒక గుర్తింపు వచ్చినప్పటికీ అనేక వేలాది కోట్ల రూపాయలు సంపాదన ఆర్జిస్తున్నటువంటి కంపెనీ కానీ ఈ సింగరేణికి పుట్టినటువంటి ఈ గ్రామాభివృద్ధిని మాత్రం విస్మరిస్తూ ఉంది. అదే కనుక సంవత్సరానికి కనీసం ఈ గ్రామానికి కావాల్సిన వసతులు, ఈ గ్రామానికి కావాల్సిన ఫండ్స్ కనుక సింగరేణి కంపెనీ ఇచ్చినట్లయితే మాకు ఏ సెంట్రల్ గవర్నమెంట్ నిధులు కానీ ఏ స్టేట్ గవర్నమెంట్ నిధులు కానీ అవసరం లేదు. వాళ్ళు సింగరేణి కంపెనీ ఇచ్చే నిధులతోనే ఈ గ్రామం మోడల్ విలేజ్గా డెవలప్ చెందుతుంది. ఇది ఒక మేజర్ గ్రామ పంచాయతీ. దీనికి ప్రతి జిల్లా కేంద్రం నుంచి కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం నుంచి కానీ ఇటు మండల కేంద్రం నుంచి కానీ అనేక కనెక్టివిటీ రోడ్లు ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో ఏకైక రైల్వే జంక్షన్ ఉన్న గ్రామం ఇది. అయినా కానీ సింగరేణి అధికారులు దీన్ని మసిపూసి మారేడుకాయలు చేసి చరిత్రను వక్రీకరిస్తూ దీనికి రావాల్సిన ఫండ్స్ని ఎగ్గొడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు కన్ను తెరిచి ఈ గ్రామానికి రావాల్సినటువంటి నిధుల్ని రాబట్టుకోవటంలో మరి కృషి చేస్తారని ఆశిస్తామని. అంటే ఎలా ఉండేది మీ ఏరియాకి? సింగరేణి ఓపెన్ కాస్ట్లో వచ్చింది. ఈ సింగరేణి గ్రామం నుంచి అసలు బొగ్గు వెలికితీయడం మొదలైంది. ఎవరో ఒక టూరిస్టులు అంటే ఒక రామ భక్తులు వివిధ ప్రాంతాల నుంచి ప్రయాణం చేస్తూ ఇక్కడ ఒక తలవాల్చుకున్న తర్వాత ఆయన వండుకునే సమయంలో 3 రాళ్ళు పెట్టుకొని ఆ 3 రాళ్ళు నిప్పు వెలిగించిన తర్వాత అవి మండుతున్న సమయంలో అది కాస్త బ్రిటిష్ వాళ్ళు తెలుసుకొని ఆ విలియమ్స్ కింగ్ అనే వ్యక్తి ద్వారా ఇక్కడ బొగ్గు నిక్షేపాలు ఉన్నట్టుగా అన్వేషణ కొనసాగింది. తర్వాత 10 సంవత్సరాల తర్వాత దాన్ని వెలికితీయడం మొదలుపెట్టారు. అంత చరిత్ర ఉన్నటువంటి సింగరేణికి ఎందుకు నిధులు ఇవ్వట్లేదు మీకు? ఇప్పటి వరకు ఈ సింగరేణి గ్రామాన్ని పరిపాలిస్తున్నటువంటి కొంతమంది ఆనాడు రాజకీయ నాయకులు కొంతమంది ఈ గ్రామం గురించి సరిగా తెలవక పట్టించుకోకపోవడం వల్ల కొంత లోపం జరిగినట్టు గుర్తించామండి. అదేవిధంగా ఆనాడు తుమ్మల నాగేశ్వరరావు గారు 2 కోట్ల నిధులు ఇప్పించడం జరిగింది. ఆ తర్వాత కొంత అభివృద్ధి జరిగినప్పటికీ ఈ సింగరేణి గ్రామాన్ని ఆ తర్వాత నుండి ఇప్పటి వరకు సుమారు ఒక 20 సంవత్సరాల నుండి కూడా ఇక్కడ అభివృద్ధికి నోచుకోవట్లేదు. ఈ సింగరేణి గ్రామం అనేది బ్రిటిష్ నాటి కాలంలో డెవలప్ అయినప్పుడు తప్ప ఈ మధ్యకాలంలో అభివృద్ధి కాలేదు. సింగరేణి గ్రామానికి రైల్వే స్టేషన్ కారేపల్లి అని పెట్టడం వల్ల కూడా కొంత లోపం జరుగుతూ ఉన్నది. ఇది కారేపల్లి కాదు, ఈ గ్రామం సింగరేణి గ్రామం. ఇది దానివల్ల కూడా కొంత నష్టం జరుగుతూ ఉన్నది. ప్రభుత్వాలు కానీ ఇంకా ఎవరైనా ఆలోచించాల్సింది ఏంటంటే సింగరేణి గ్రామాన్ని కారేపల్లి కాకుండా ఇక్కడ పోలీస్ స్టేషను, రైల్వే స్టేషన్కి కారేపల్లి అని పెట్టడం వల్ల, హై స్కూల్కి కారేపల్లి అని పెట్టడం వల్ల ఈ గ్రామం మరుగున పడుతూ ఉన్నది. దీనికి సింగరేణి గ్రామాన్ని
అభివృద్ధి మార్చుతూ నడిపించాల్సిన అవసరం ఉంది. సింగరేణి మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఆనాడు ఈ ఏరియాకి కొంతమంది ఎంప్లాయీస్ ఉండేది, సింగరేణి బావిలో పనిచేసేది. వాళ్ళు వారి యొక్క బావిలో పనిచేసి ఉండటం వల్ల కూడా ఇక్కడ కొంతమంది ఇక్కడ నుంచి పోయి అక్కడ సింగరేణి సంస్థలో ఎంప్లాయీస్ ఉండటం వల్ల వాళ్ళకి కావాల్సినటువంటి వనరులు ఉండాలనే ఉద్దేశంతో కూడా ఈ సింగరేణి కొంత డెవలప్ చేయాలనే ఆలోచన ఉండే. అంతకుముందు సేపు నిధుల కిందనే డబ్బులు వచ్చేటి కొంత గ్రామానికి. ఇప్పటి వరకు ఆ సేపు నిధులకు వెళ్ళి వచ్చినటువంటి నిధులు కొంత మేరకు వచ్చేది, అది కలెక్టర్ ద్వారా వచ్చేది తప్ప నేరుగా సింగరేణి గ్రామానికి మరి సింగరేణి డిఎం కానీ సింగరేణి సంస్థ కానీ చేయలేదు. ఈ సింగరేణి గ్రామానికి సింగరేణి అనే పదంతో నడుస్తూ ఉన్నది. గత 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ సింగరేణి సంస్థకి, ఈ సింగరేణి గ్రామానికి మరి ప్రపంచవ్యాప్తంగా కూడా పేరున్నటువంటి ఈ సంస్థ మరి ఈ ఊరి పేరు నడుస్తూ ఉంది. కాబట్టి ఈ ఊరిని డెవలప్ చేయాల్సిన బాధ్యత కూడా సింగరేణి సంస్థకు ఉందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. చూడొచ్చు, మరోవైపు చూసుకోవచ్చు, చాలా వరకు కూడా ఇదే పొజిషన్, చాలా వరకు కూడా 100 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి యొక్క సింగరేణి ఇదే పేరుతోటి ఈ యొక్క సింగరేణి సంస్థ కొనసాగుతూ ఉంది. గ్రామస్తులు చెప్పినట్టుగా మరోవైపున ఈ ఊరిలోనే కారేపల్లి అని చెప్పి ఒక రైల్వే జంక్షన్ రావడం, కారేపల్లి అని చెప్పి మండల ఆఫీసులు రావడం, కారేపల్లి అని చెప్పి కొన్ని పోలీస్ స్టేషన్స్ కావచ్చు, ఇతర కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్, మరికొన్ని ఆఫీసులు మాత్రం సింగరేణి పేరు మీదనే కొనసాగుతూ ఉన్నాయి. అంటే ఒకటే గ్రామంలో 2 పేర్లు, మళ్ళీ ఒకటి మండల కేంద్రం, మళ్ళీ ఒకప్పుడు మండల కేంద్రం ఉన్న ప్రాంతానికి మళ్ళీ సింగరేణి అని చెప్పి నామలుగా మండలాన్ని రద్దు చేసి మళ్ళీ సింగరేణి అని చెప్పి పెట్టుకోవడం. సింగరేణి రైల్వే సెంట్రల్ అంటే సౌత్ సెంట్రల్ రైల్వే కూడా ప్రత్యేక ట్రైన్ వేసింది, సింగరేణి ట్రైన్ అని. అక్కడి నుంచి అంటే సికింద్రాబాద్ నుంచి ఇటు వయా మనుగూరు మీదుగా అంటే డోర్నకల్ టు కారేపల్లి మీదుగా మనుగూరు వెళ్ళే విధంగా ఒక సింగరేణి ఫాస్ట్ ప్యాసింజర్ కూడా ఉంది. ఇప్పటి వరకు కూడా అది కొనసాగుతూనే ఉంది. అలాంటి చరిత్ర ఉన్నటువంటి సింగరేణికి మాత్రం స్థానిక సిబ్బంది అంటే సింగరేణి అధికారులు ఈ గ్రామ అభివృద్ధికి సేపు నిధులతో పాటుగా మౌలిక సదుపాయాలు కల్పించబోవడంతో పాటు కనీసం ఒక గ్రామాన్ని అడాప్ట్ చేసుకోవాలి. వాళ్ళు టోటల్గా ఒక గ్రామం దత్తత తీసుకోవాలి. ఆ దత్తత తీసుకోవాల్సిన పొజిషన్ ఉన్నా కానీ ఇక్కడ బొగ్గు మొత్తం తీసి తవ్వుకున్న తర్వాత ఇప్పుడు ఈ గ్రామాన్ని మాత్రం వదిలేసిన నేపథ్యం అయితే ఉంది. పేరైతే చాలా బహుగా గొప్పగా ఉంది, ఇదే సింగరేణి అని. సింగరేణి సంస్థ చాలా బాగుంది, కానీ గ్రామ పరిస్థితి మాత్రం దీనావస్థలో ఉంది. చూడొచ్చు, మౌలిక సదుపాయాలు లేక కొన్నారెళ్ళిపోతుంది ఈ గ్రామం. 1878-79 సంవత్సరాల్లో బ్రిటిష్ దొర ఈ ప్రాంతంలో సింగరేణి కోల్ సంస్థను ఏర్పాటు చేసి పరిసర ప్రాంతాల్లో కొన్నేళ్ల పాటు అన్వేషణ కొనసాగించారట. ఇక్కడి నుంచి కొన్ని మైళ్ల దూరం మేర బొగ్గు నిక్షేపాలు అపారంగా ఉన్నట్టు కనుగొన్నారట. బ్రిటిష్ రాజు విలియం కింగ్, నిజాం నవాబుల సహకారంతో బొగ్గు ఉత్పత్తికి శ్రీకారం చుట్టారు. నేల తల్లి నుంచి అపారమైన బొగ్గు కణాలు వెలికితీస్తున్న తరుణంలో ఇతర ప్రాంతాలకు తరలించేందుకు బ్రిటిషర్లు నిజాం నవాబులు కలిసి ప్రత్యేక రైల్వే లైన్ ఏర్పాటు చేశారట. నిజాం స్టేట్ ఆఫ్ రైల్వే పేరిట సింగరేణి గ్రామంలో ఒక రైల్వే స్టేషన్ సైతం నిర్మించారట. మొత్తానికైతే స్థానికులు మాత్రం చాలా వరకు కూడా తమ గ్రామానికి ఏం చేయలేదు. సింగరేణి సంస్థ ఏర్పడిన తర్వాత మొత్తానికైతే ఇక్కడ నుంచే అప్పుడు డిఎస్ఆర్ డక్కన్ వాళ్ళ పాలనలో ఉన్న సమయంలో, హైదరాబాద్ డక్కన్ వాళ్ళ పాలన సమయంలో సైతం కూడా ఇక్కడ ప్రత్యేక ఒక ట్రైన్ కూడా నడిచేది. ఆ సమయంలో కూడా అంటే నవాబుల కాలంలో ఏదో మొత్తం ఇంగ్లాండ్ వాళ్ళ పాలన నుంచి, బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి పాలన మారిన తర్వాత మరలా డక్కన్ వాళ్ళ తర్వాత మళ్ళీ చివరకు మళ్ళీ వివిధ ప్రాంతాలుగా విభజించబడి చివరకు తమ పాలన కొనసాగించుకుంటున్నటువంటి నిజాం నవాబుల టైంలో సైతం కూడా ఇల్లందు సమీపంలో ఉన్నటువంటి మొత్తానికి సింగరేణి మొత్తానికి ఇదంతా కూడా ఆనాడు సుజాత నగర్ కాన్స్టిట్యున్సీ, అప్పుడు ఉమ్మడి జిల్లాగా మొత్తంగా వరంగల్ జిల్లా. అంతకుముందు ఈ యొక్క రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా కాక మునుపు మెడ్రాస్ రాష్ట్ర పాలనలో ఉన్న సమయంలో కూడా సైతం కూడా ఇక్కడ నుంచే సింగరేణికి బొగ్గు భారీ ఎత్తున కూడా కొనసాగుతుంది. అంటే ఇక్కడ నుంచి కొన్ని వ్యాగిన్లు పోతున్న నేపథ్యం మొత్తంకైతే మనం చూసుకోవచ్చు చాలా క్లియర్గా. ఈ సింగరేణి ఒక గ్రామం నుంచే ప్రత్యేకంగా ట్రాక్ వేసుకొని ఇక్కడ ఈ ట్రాక్ ద్వారా ఒకవైపు మనుగూరు, మరోవైపున ఇల్లందు, మరోవైపున చూసుకుంటే వివిధ ప్రాంతాలకు సింగరేణి ప్రాంతం ఆ గ్రామం నుంచి కూడా భారీ ఎత్తున కూడా ఈ యొక్క సింగరేణి యొక్క బొగ్గును ఓపెన్ కాస్ట్లో నుంచి వెలికి తీసుకొని మొత్తానికైతే దేశ విదేశాలకు అమ్ముకున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఈ ఇంత ప్రాచీనం చెందినటువంటి యొక్క గ్రామానికి ఎందుకు సింగరేణి అధికారులు అసలు పట్టించుకోవటం లేదు? అంటే బొగ్గు తీసుకున్న తర్వాత ఆ గ్రామ అభివృద్ధిని మర్చారా,
లేదా సింగరేణికి పుట్టినిల్లుగా ఉన్నటువంటి సింగరేణి ఆ గ్రామాన్నే చివరకు విస్మరించడం గల కారణం ఏంటి అనేది కూడా ఆ సింగరేణి అధికారులకు తెలవాలంటున్నారు. పలుమార్లు సింగరేణి అధికారులకు మరోవైపు పార్లమెంటు సభ్యులకు తమ గ్రామంకి రావాల్సిన రాయల్టీ నిధుల గురించి ప్రస్తావించినా కానీ ఆ గ్రామస్తులకు సరైన సమాధానం రావటం లేదంటూ చెప్తున్న నేపథ్యం ఉంది. మొత్తానికైతే మనం ఈ యొక్క సింగరేణి గ్రామంలో ఉన్నటువంటి ప్రత్యేక రైల్వే ట్రాక్ మొత్తం కూడా మనం చూడటం కూడా జరిగింది. ఇక్కడ నుంచే బొగ్గును వివిధ ప్రాంతాలు అంటే ఇది జంక్షన్, ఇది సింగరేణి జంక్షన్గా ఉంది. రాను ఇది కాస్త సింగరేణి కాస్త పోయి కారేపల్లి జంక్షన్గా మారడంతో కూడా విభిన్న కోణాల్లో వార్తలు వినపడుతున్నాయి. ఇక్కడంతా కూడా ఒకటే ఊరిని రెండు పేర్లుగా మారుస్తున్నారు. కానీ మండలం అనేది మాత్రం మరుగు పడిపోయింది. సింగరేణి మండలం అంత కారేపల్లి మండలం కింద ప్రస్తావన వస్తుండటంతో కూడా ఒకవైపున ప్రజలు ఒకవైపున తమ గ్రామం సింగరేణికి చాలా ప్రసిద్ధి ఉంది. ఇక్కడ నుంచి అనేక కార్యక్రమాలు శ్రీకారం చుట్టారు. ఒకవైపు బొగ్గు వెలికితీత అనేది మాత్రం ఫస్ట్ దేశంలోనే ఇక సింగరేణి గ్రామం. ఈ సింగరేణి గ్రామానికి కంపల్సరిగా పుట్టినీళ్ళుగా ఉన్నటువంటి ఈ యొక్క గ్రామానికి సింగరేణి అధికారులు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించాలి. మరోవైపున రాయల్టీ నిధులతో పాటుగా ఇంకితర మౌలిక సదుపాయాలు సమకూర్చాలంటూ కోరుకుంటున్న నేపథ్యం అయితే ఉంది. చూద్దాం మనం ఇంకొకసారి లాస్ట్గా మనం ఇప్పుడు బ్లాస్టింగ్ అయ్యే ప్రాంతాలు ఏవైతున్నాయో సింగరేణి ఓపెన్ కాస్ట్ ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్కి చూద్దాం. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో సింగరేణి ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసుకుని తమ కార్యకలాపాలు దేశవ్యాప్తంగా సాగిస్తున్నారు ఈ సంస్థ నిర్వాహకులు. ప్రధాన కార్యాలయం ఉన్న 50 కిలోమీటర్ల దూరంలోని సింగరేణి పుట్టినిల్లును మాత్రం మరిచిపోతున్నారన్న ఆవేదన వ్యక్తమవుతోంది. 1980లో సింగరేణిని జాతికి అంకితం ఇవ్వడంతో ఇదో స్వయం ప్రతిపత్తి సంస్థగా రూపాంతరం చెందింది. తర్వాత కొన్నేళ్ల పాటు రాయల్టీ ఫండ్ కేటాయించింది. కానీ తర్వాత సింగరేణికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న బొగ్గుట్ట గ్రామంలోని బొగ్గు నిక్షేపాలున్నాయని గుర్తించడంతో 5 వివిధ ప్రాంతాలకు సింగరేణి వ్యాపించిందట. సో మొత్తంగా చూసుకోవచ్చు సింగరేణి గ్రామానికి సంబంధించి చాలా వరకు మన ప్రజెంట్ ఓపెన్ కాస్ట్ దగ్గర ఉన్న మొత్తం కూడా ఈ ఓపెన్ కాస్ట్ మనం చాలా క్లియర్ చూసుకోవచ్చు. అనేక దశాబ్దాల నుంచి కూడా ఇది మొత్తం కూడా వెలుగుతీసిన నేపథ్యం అవుతుంది. ఇంకా అడుగు పొడుగును కూడా ఇంకొద్దిగా అప్పుడప్పుడు కొద్దిగా ఎప్పుడో ఒకసారి వచ్చేసి ఇక్కడ ఉన్నట్టు కొద్దిగా ఏమైనా మైన్స్ అంటే ఈ బొగ్గు ఉంటే వాటిని తీసే విధంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేసిన నేపథ్యం అవుతుంది. మొత్తానికైతే క్లియర్ చూసుకోవచ్చు మనం ఈ ప్రాంతం నుంచి చాలా వరకు కొన్ని సంవత్సరాల పాటు కొన్ని వేల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని ఇక్కడి నుంచి తీసుకోవడం జరిగింది. కానీ ఇంత చేసినా సరే సింగరేణి పేరుకు ఉన్నా సరే అదే ఊరి పేరే చివరకు సింగరేణి సంస్థగా మారింది. అలాంటి ప్రదేశానికి ఉన్నటువంటి అంత ప్రాముఖ్యత ఉన్న గ్రామానికి సింగరేణికి సంబంధించినటువంటి రాయల్టీ సంబంధించి నిధులు ఇవ్వడంతో కూడా గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మౌలిక సదుపాయాలు సమకూర్చాలంటూ మరోవైపున తమ గ్రామానికి సంబంధించి రావాల్సిన రాయల్టీతో పాటుగా మరోవైపున సమృద్ధిగా అభివృద్ధిలో సింగరేణి సంస్థ కూడా పాటుపడే విధంగా సింగరేణి సంస్థ కూడా బాధ్యత వహించాల్సి ఉందంటూ గ్రామస్తులు తెలుపుతున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే ఇక సింగరేణికి సంస్థ పూర్తి స్థాయిలో ఇక సింగరేణి గ్రామంపై దృష్టి సారించేసి దానికి అభివృద్ధికి పాటుపడుతూ మరోవైపున యువతకు ఉపాధి మరోవైపున గ్రామంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు సమకూర్చాలంటూ చెబుతున్న నేపథ్యం అయితే ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ, సింగరేణి.